మైండ్స్ ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలి అనేది తెలుగులో సామెత. ఈ సామెత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆచరిస్తున్నారు. ఎందుకంటే ఊహాతీతంగా ఊహించని విధంగా జగన్మోహన్ రెడ్డి రాయలసీమలో ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్నారు. ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో, నిజానికి 2014లో జరిగిన ఎన్నికల్లో కూడా ప్రకాశం, నెల్లూరు, కడప, కర్నూలు వంటి జిల్లాల్లో అత్యధిక స్థానాలను ఆయన గెలుచుకొని ఒక రికార్డు సృష్టించినటువంటి పరిస్థితి. 2019లో అయితే దాదాపు తుడిచిపెట్టేశారు. తెలుగుదేశానికి రాయలసీమ మొత్తం మీద 3-4 స్థానాల కంటే దక్కలేదు. సో ఈ పరిస్థితుల్లో సుమారుగా 70 స్థానాలు ఉన్నటువంటి రాయలసీమ ప్రాంతంలో, 70 అసెంబ్లీ స్థానాలు ఉన్నటువంటి రాయలసీమ ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి ప్రాభవం కానీ, ఆయన తండ్రికి ఉన్నటువంటి పలుకుబడి కానీ, ఆ కుటుంబానికి ఉన్నటువంటి నేపథ్యంతో అక్కడ ఉన్నటువంటి మద్దతు కానీ, ఇవన్నీ చూసినప్పుడు ఖచ్చితంగా రాయలసీమ ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డికి 2024 ఎన్నికల్లో భారీగానే గండి పడింది. మరి ఇప్పుడు దాన్ని పూడ్చుకోవాల్సినటువంటి పరిస్థితి, ఆ గండిని ఖచ్చితంగా పూడ్చుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడింది. దానికి ఎప్పటి నుంచే ప్రయత్నాలు చేయాల్సిన బాధ్యత కూడా నేరుగా జగన్మోహన్ రెడ్డి పైనే ఉంది. అక్కడ ఎందుకు గండి పడింది అన్నప్పుడు ఆయన కుటుంబ సభ్యుల ప్రమేయం కూడా ఏదో కొంత ఉన్నట్టుగా కనబడుతోంది. సాక్షాత్తు ఆయన సోదరి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా తీవ్రమైనటువంటి ప్రచారం చేశారు. ఆమె కాకుండా మరి కూటమి నాయకుల ప్రలోభాలు చాలా తీవ్రంగానే ప్రభావం చూపాయి. సో ఏది ఏమైనప్పటికీ రాయలసీమలో జగన్మోహన్ రెడ్డి తన పూర్వ వైభవాన్ని తిరిగి మరి సొంతం చేసుకోవాలి అంటే ఖచ్చితంగా అక్కడ తనదైనటువంటి శైలిలో ప్రచారం సాగించాలి, ప్రజల మద్దతును కూడగట్టాలి. అందుకోసం ఆయన దాదాపుగా 4 రోజుల పాటు క్రిస్మస్ సందర్భంగా పులివెందుల, తదితర కడప జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో పర్యటించాలని నిర్ణయించుకున్నారు. అయితే గతానికి భిన్నంగా గత ఎన్నికలకు ముందు ఆయనతో ఆయన తల్లి లేదు, ఎక్కడ ఏ సందర్భంలోనూ ఆమె కనబడలేదు. పూర్తిగా తన కూతురు వైపే మొగ్గు చూపేటువంటి పరిస్థితి. కానీ ఈసారి క్రిస్మస్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు, పూజలు జరిపినప్పుడు జగన్మోహన్ రెడ్డికి అండగా ఆయన చెంతనే ఉన్నటువంటి తల్లి ప్రజలకు సందేశం ఇచ్చారు. నేను జగన్తోనే ఉంటాను అని దాదాపుగా సందేశం ప్రజల్లోకి పంపారు. దీని ద్వారా అంటే ఆయన నేరుగా తల్లిని కోరుండకపోవచ్చు, లేదా తల్లిని అభ్యర్థించి ఉండకపోవచ్చు. కానీ ఆమె తను చేసిన పొరపాటు, తను తీసుకున్న నిర్ణయం వల్ల జగన్ని ఎంతగా ఇబ్బంది పెట్టింది, తన నిర్ణయం ఎంతగా బాధించింది, ఎంతగా వేధించింది, ప్రజల్లో ఎలాంటి మరి అనుమానాలకు తావిచ్చింది అన్నది అర్థం చేసుకోవచ్చు. మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి తల్లి విజయమ్మ కూడా ఈసారి వేడుకల్లో పాల్గొనడమే కాకుండా కొడుకుకి అండగా నిలబడ్డట్టు దాదాపు కనపడ్డారు. ఇప్పుడు ఇలాంటి అనేక అంశాలు ఒకటొకటిగా జగన్కి కలిసి వస్తున్నాయి. మరొక అంశం, ఒక పక్క పుంకాలుగా షర్మిల పైన కాంగ్రెస్ నేతలే ఫిర్యాదులు వెల్లువెత్తారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీని పూర్తిగా భూస్థాపితం చేయటానికి కాంగ్రెస్ సీనియర్లందరినీ ఆయన మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు. తన వెంట
లేదా తనకు అండగా ఉండాల్సిందిగా అభ్యర్థిస్తున్నారు. దీంతో కాంగ్రెస్ సీనియర్ల భావనలో కూడా, అభిప్రాయాల్లో కూడా ఆయన పట్ల కొంత సుముఖత చూపే వైఖరి కనబడుతోంది. సో వైఎస్ఆర్సీపీని బలోపేతం చేయడం కోసం రాయలసీమ ప్రాంతంలోని అనేక మంది సీనియర్ నాయకుల్ని ఆయన నేరుగానే అభ్యర్థిస్తున్నట్టుగా కనబడుతోంది. మొత్తం మీద ఈ పని ఎప్పుడో చేయాల్సింది, కానీ ఇప్పుడైనా చేయటం వల్ల ఖచ్చితంగా దీని ప్రభావం చాలా ఉంటుంది. ముఖ్యంగా షర్మిల భావించినట్టు తనేదో నాయకత్వ బాధ్యతలు తలకెత్తుకుంటే జగన్మోహన్ రెడ్డిని వీడి పార్టీలోకి భారీగా వలసలు వస్తాయని ఆమె భావించారు, కానీ ఒక్కడు కూడా కాంగ్రెస్లోకి రాలేదు. ఆడరామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు 2 రోజులు 3 రోజుల్లో ఉండి మళ్ళీ వెనక్కి. ఏది ఏమైనా ఇవాళ మరో విచిత్రమైనటువంటి వింత పరిస్థితి జగన్మోహన్ రెడ్డి పర్యటన ఏర్పడింది. తారెడ్డిపల్లి గ్రామంలో రామాలయ ప్రారంభోత్సవం, అక్కడ నూతనంగా నిర్మించినటువంటి రామాలయ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక అతిథిగా వెళ్ళారు. అక్కడ భారీగా కలిగి వచ్చారు. ఆయన చూడటానికి, ఆయన్ని పరామర్శించడానికి, ఆయనకి దగ్గరగా రావాలని దాదాపు పెద్ద తోపులాటే జరిగింది. అంత భారీగా ప్రజలు తరలి వచ్చారు. ఆయన అందరినీ కలిసి మాట్లాడుతూ ఆ పూజా కార్యక్రమాల్లో, వైదిక సంప్రదాయంతో కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. అంటే ఒక పక్క క్రిస్మస్ వేడుకలు జరుపుకొని బయటికి రాగానే మరో పక్క హిందూ సంప్రదాయంగా ఆయన మరి తిలకధారణ చేసి మెడలో కండువ కప్పుకొని ఆలయ సంప్రదాయ ప్రకారం ఆయనకి స్వాగతం పలకడంతో ఆయన పూర్తిగా సంప్రదాయబద్ధంగా ఆ వేడుకల్లో పాల్గొన్నారు. సో ఇలాంటివన్నీ కూడా మళ్ళీ ఆయన్ని జనంలో నిలబెట్టడానికి, జనంలో ఆయన కోల్పోయినటువంటి ప్రాభవాన్ని మళ్ళీ దక్కించుకోవడానికి ఎంతో కొంత ఉపయోగపడుతున్నట్టుగానే కనబడుతుంది. ముఖ్యంగా ఆయన జిల్లాల వారీగా నాయకులందరూ మాట్లాడుతున్నారు. అంటే జనవరి 3వ వారం నుంచి దాదాపుగా ఆయన జిల్లాల పర్యటన ఉంది. కానీ ఈలోగానే జిల్లాలో ఉన్నటువంటి మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు లేదా గ్రామ పంచాయతీలు, వార్డు మెంబర్లు, వీటన్నిటికీ సంబంధించి అందరినీ ఒకసారి కలవడం కోసం, వాళ్ళందరితో ముఖాముఖి మాట్లాడడం కోసం తాడేపల్లిలో ప్రత్యేక కార్యక్రమాలని ఏర్పాటు చేస్తున్నారు. తద్వారా ఎవరెవరు ఎక్కడెక్కడ ఎన్నికయ్యారు, తమ పార్టీకి సంబంధించి ఏ రకమైనటువంటి సూచనలు, సలహాలు అవసరమవుతాయి, వీటన్నిటినీ కూడా ఆయన ముందే ఒక అంచనాకు రావడానికి ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగానే ముందుగా రేపు జనవరిలో జరగబోయే ముందస్తుగా ఒక ప్రిపరేషన్, ఒక కార్యకర్తలను సమాయత్తం చేసే పద్ధతిలో భాగంగా మన రాయలసీమలో ముఖ్యంగా సొంత జిల్లా అయినటువంటి కడప జిల్లాలో 4 రోజుల పర్యటన కొనసాగుతోంది. అయితే నిజానికి ఆయనకున్నటువంటి ప్రజా మద్దతు ఆ జిల్లాలో ఎక్కడ చెక్కు చెదరలేదని మాత్రం దాదాపుగా అర్థమవుతోంది. పులివెందుల్లో కానీ ఇప్పుడు ఆయన వెళ్ళిన ప్రతి చోట కూడా ఆ జిల్లాకు సంబంధించి ప్రజాభిమానం ఎక్కడ చెక్కు చెదరలేదు. కాబట్టి ఎన్నికల్లో దాదాపుగా 40% పైగా ఓట్లు ఆయన సాధించగలిగారు. ఇప్పుడు ఈ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్ళడం ద్వారా, ఎందుకంటే ప్రజలకి తెలిసినా లేదు, ప్రజలు ఎంతో కొంత ఇబ్బందులను అనుభవిస్తున్నా వారిని పట్టించుకోకపోవచ్చు. ఎందుకంటే ఇంకేదో జరుగుతుందేమో, ఇంకా ఒక వారం తర్వాత, నెల తర్వాత, వారాల తర్వాత, ఏడాది తర్వాత, 2 ఏళ్ల తర్వాత ఇస్తారేమో, వస్తుందేమో ఏదైనా లాభం అనుకొని వాళ్ళు ఎప్పటికప్పుడు రాజీ పడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి గత అనుభవాలన్నింటినీ ప్రజలకు తెలియజేయడం ద్వారా వచ్చేది లేదు, చచ్చేది లేదు. కాబట్టి కూటమి ప్రభుత్వ మాటల్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం, అగత్యం ఏర్పడిన సందర్భంగా జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఈసారి
మరి వాటన్నిటి కోసం ఒక 6 నెలలు దాటిపోయింది. 6 నెలలు దాటిన వెంటనే ప్రజల్లోకి వెళ్ళడానికి ఒక కార్యాచరణ రూపొందించుకున్నారు. అందులో భాగంగానే కూడా ఆయన కడప జిల్లాలో పర్యటన చేస్తున్నారు. అంతేకాకుండా ముఖ్యమైనటువంటి రాజకీయ వ్యూహాలు ఎత్తుగడల్లో భాగంగా ఆయన కాంగ్రెస్ నాయకులకు సంబంధించినటువంటి కాంగ్రెస్ లో ఎంతో కాలంగా కొనసాగుతున్నటువంటి సీనియర్ నాయకులందరినీ మద్దతు కోరుతున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ లో తన తండ్రి సహచరులుగా ఉన్నటువంటి అనేక మంది నాయకులు కొంత తమంతట తాము అవడానికి ఇబ్బంది పడి ఉండొచ్చు. అంటే జగన్మోహన్ రెడ్డి పిలిస్తేనే వెళదాం అన్న భావనతో ఉండి ఉండొచ్చు. కాబట్టి కాంగ్రెస్ నాయకులకి వేరే ఆల్టర్నేటివ్ లేదు. తెలుగుదేశానికి వెళ్ళినా తెలుగుదేశం ఇవాళ ఓవర్లోడెడ్ మునిగిపోయే పడవలాగా మారిపోయి చాలా ఓవర్లోడ్తో ఉంది. అక్కడ ఏ పదవులు కనీసం వార్డు మెంబర్గా పదవి కోరుకున్నా వచ్చేటువంటి అవకాశం లేనటువంటి పరిస్థితి. సో విషయంలో కాంగ్రెస్ నాయకులకి ఏమాత్రం భ్రమలు లేవు, భ్రమలు పూర్తిగా తొలగిపోయాయి. కాబట్టి వాళ్ళకి కాంగ్రెస్ రాజకీయాలతో అంతో ఇంతో సంబంధం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి పార్టీలోనే చేరేటువంటి అవకాశం ఉంది. ఖచ్చితంగా ఇక నుండైనా కాంగ్రెస్ నాయకుల అంచనాలకు తగినట్టుగా వైఎస్ఆర్సీపీ వ్యవహరించబోతోంది. ఎందుకంటే చూసాం మనం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలోనే వైసీపీ కార్యకర్తలు కింది స్థాయి నాయకుల పైన ఏ రకంగా దాడులు జరిగాయి, అమానుషత్వం కొనసాగింది, హత్యలు జరిగాయి. వీటన్నిటినీ ఢిల్లీలో ఎండగట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ కూటమిలోని, ఇండియా కూటమిలోని నాయకులందరూ మద్దతు పలికారు. దీన్ని బట్టే ఇండియా కూటమి ఒక కాంగ్రెస్ పార్టీ పెట్టిన మిగతా పార్టీలన్నీ కూడా ఆయన పట్ల సానుకూల వైఖరితో ఉన్నాయనేది స్పష్టంగా అర్థమైపోయింది. సో ఇప్పుడు కూడా కాంగ్రెస్ కేంద్ర నాయకత్వం ఢిల్లీలో దాదాపుగా జగన్మోహన్ రెడ్డి పైన వ్యతిరేకత లేదనే భావిస్తున్నారు. చాలా మంది అదే విషయాన్ని చెప్తున్నారు. కాంగ్రెస్ లో ఉన్నటువంటి సీనియర్ నాయకులందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకత లేదు, జగన్మోహన్ రెడ్డి పైన తమకు ఏమాత్రం వ్యతిరేకత లేదని తెలియజెప్పడానికే ప్రయత్నిస్తున్నారన్న వార్త వినపడుతున్న నేపథ్యంలో ముందుగా షర్మిల నాయకత్వ బాధ్యతల నుంచి ఆమెను తప్పించడం ప్రధానమని కూడా గుర్తించారు, అర్థం చేసుకున్నారు. తద్వారా ఆమెను ముందుగా పక్కన పెట్టి కాంగ్రెస్ వైఖరిని మార్చుకునే అవకాశం కూడా కనబడుతోంది. ముఖ్యంగా జమిలీ ఎన్నికలు వస్తాయా రావా అన్నది మరి బీజేపీ ఇద్దరు నాయకులకే తెలుసు. ఒకటి మోడీ, రెండో అమిత్ షా. వీళ్ళిద్దరికి తప్ప జమిలీ ఎన్నికలకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం, 100% సమాచారం బీజేపీలో కూడా ఏ నాయకుడికి అందేటువంటి అవకాశం లేదు. వాళ్ళిద్దరికి మాత్రమే అందుకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం ఉంటుంది. కాబట్టి వాళ్లే ఏ నిర్ణయమైనా తీసుకోవాలి. అందువల్ల జమిలీ ఎన్నికలు వచ్చినా రాకపోయినా ప్రజల్ని అందరినీ సమాయత్తం చేసి ప్రజా మద్దతు కూడగట్టి మళ్ళీ ప్రజలతో మమేకమై 2029 నాటికైనా అధికారాన్ని మళ్ళీ దక్కించుకోవడానికి ఇప్పటి నుంచే ప్రయత్నం చేయకపోతే కుదరదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి జనంలోకి వెళ్తున్నారు, అందరినీ కలుస్తున్నారు, అందరితో మాట్లాడుతున్నారు, తనదైన శైలిలో వ్యూహరచన చేస్తున్నారు. తద్వారా ప్రజా మద్దతు కూడగట్టాలని ప్రయత్నాలు చేస్తున్నారు. చూడాలి ఏం జరగబోతుందో.